ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులరా, ఒక్కోరోజు లైవ్ కార్యక్రమం మిస్ అయిన మీరు తొందరపడకండి, కంగారు పడకండి. కొన్నిసార్లు రాత్రిపూట ఆలస్యమైన కారణాను, లేకపోతే మీటింగ్ వల్ల కారణాను, ఇంకా ఇతర కారణాల వల్ల ఒక్కోసారి చెప్పడానికి అవకాశాలు ఉండలేదు. మీరు కంగారు పడకండి. ఏదైనా యేసు స్వరం మీ దగ్గరకు వస్తుంది, దేవుడు మీతో మాట్లాడతాడు. మంచిది. ఈ ఉదయకాలం దేవుని వాక్యము, దేవుడు సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ టైం, నాట్ అవర్ టైం. గమనించాలి, దేవుడు సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. అది అంశం. ఎప్పుడు దాకా, ఎన్నాళ్ళు అని మన ప్రశ్న ఎదురవుతుంది. ఎన్నాళ్ళైనా ఎదురు చూడాలి. చేసేవాడు ఆయన, గొప్పవాడు ఆయన, పూర్తి చేసేది ఆయన. ఒక మేస్త్రి బిల్డింగ్ కట్టాలంటే ఆయనకు అప్పచెప్పినప్పుడు కాంట్రాక్టు ఆయన కడుతూ ఉంటాడు. ఎప్పుడు పూర్తి అవుతుందంటే చెప్పడం. నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, లేదా 15 రోజులు పట్టొచ్చు అంటాడు. కనుక జీవం కలిగిన దేవుడు మన కార్యం చేయాలంటే కొన్నిసార్లు ఒక సమయం తీసుకుంటాడు. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. అపోస్తలుల కార్యాలు 3:5 వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నాజరేయుడైన యేసు నామమున లేచి నడవమని. కానీ వాడు దిగ్గున లేచి స్తుతించి దేవాలయమునకు వెళ్ళెను. గమనించాలి, ఎన్నో సంవత్సరాలు బట్టి పుట్టుకతో కుంటున్నాడు, అడుక్కుంటున్నాడు, దేవాలయం ఎదుట అడుక్కుంటున్నాడు. చాలామంది వాడికి ధర్మం చేస్తున్నారు. బహుశా ఎన్ని సంవత్సరాలు రాయబడలా, ఎన్ని సంవత్సరాలు బట్టి వాడు అదే స్థితిలో ఉన్నాడు. వాడి బ్రతుకు జీవనాధారం అడుక్కోవడమే. ఎవరు ఏమిస్తారో, ఎవరు ఏమి పెడతారో అని ఆశతో చేతుల వైపు చూసే రకమైంది. చాలా సంవత్సరాలు ఉండొచ్చు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. చాలామంది ధర్మం చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. బహుశా అతను తీసుకొచ్చుండొచ్చు. ఎందుకంటే నడవలేడు కదా. మరి వాళ్ళు ఊరినే తీసుకొస్తారా? మోసుకొచ్చిన డబ్బులు ఇవ్వాలి, తిరిగి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఇదంతా పెద్ద తతంగం. అయినప్పటికీ ఓపికతో దేవాలయం ఎదుట ఆడుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆడికి సమయం వచ్చింది, దేవుని సమయం, గాడ్స్ టైం. గమనించాలి పిల్లలు, ఈ ఉదయకాలం నువ్వు తొందరపడొద్దు, కంగారు పడొద్దు. నీకు సమయం ఉంటుంది. నీ రోగం తగ్గే సమయం ఒకటి ఉంది, నీ బలహీనత పోయే సమయం ఒకటి ఉంది, నువ్వు దీవించే సమయం ఒకటి ఉంది, నీ అప్పులు తీరే సమయం ఒకటి ఉంది, నీ కుమార్తెకి వివాహం అయ్యే సమయం ఒకటి ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. పిల్లలు కంగారు పడి తొందరపడక్కర్లేదు. మన దేవుడు జీవం కలిగిన వాడు, లివింగ్ గాడ్. జీవం కలిగిన వాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ సమయం కోసం మనం కనిపెట్టాలి. ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తూ వీళ్ళ దగ్గర కూడా ఏమైనా దొరుకుతుందని చేయి చాపాడు. ఈ సేవకులు పేతురు చూస్తూ, మా దగ్గర ఏమి లేవయ్యా, డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు మా దగ్గర. ఆ దినాల్లో వెండి బంగారం నాణ్యాలు వేసేవారు. అవి లేవు మా దగ్గర. అయితే ఒకటి ఉంది, నాజరేయుడైన యేసు నామమున లేచి నడవమనగానే వారి శక్తి ఉంది. చూడండి, అప్పటికి ఎన్నో వేలు సంపాదించవచ్చు, ఎన్నో బ్యాంకులు ఆడ వేసుకొని ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ నడవడానికి శక్తి లేదు, పరిగెడటానికి శక్తి లేదు, దేవాలయానికి వెళ్ళటానికి శక్తి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో ఉండి వారితో మాట్లాడినప్పుడు వాడు లేచి నడిచి స్తుతించి దేవాలయమునకు వెళ్ళినన్నది బైబిల్లో. గమనించాలి ప్రియులారా, ఒక సమయం ఉంటుంది నీకు. ఆ సమయం కోసం ఎదురు చూడు ఖచ్చితంగా. కానా వివాహంలో ప్రభు అదే మాట్లాడతాడు తల్లితో, నమ్మ నా సమయం ఇంకా రాలేదు, ఎందుకు కంగారు పడతావు? నీతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, ఎందుకు కంగారు పడతావు? నిన్ను దీవించే సమయం, నిన్ను ఆశీర్వదించే సమయం, నిన్ను అభిషేకించే సమయం, నిన్ను వాడుకునే సమయం, నీ సంఘాన్ని అభివృద్ధి చేసే సమయం వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. గొప్ప దైవజనుడు పాల్ యాంగ్చో గారు ప్రారంభంలోనే పెద్ద మందిరం కట్టేశాడు. ఆయన జనం లేరు. జనం లేకపోతే భార్యాభర్తలు కంగారు పడిపోయారు. అప్పులు చేసి డబ్బు తెచ్చేసి పెద్ద మందిరం కట్టేసాం, జనం లేరని కొన్ని సంవత్సరాలు భార్యాభర్తలు ఏడ్చారు ప్రభు దగ్గర. ఒకే రోజు, ఒకే క్షణంలో, ఒకే నెలలో దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఆ పాలయాంచో ప్రపంచంలో పెద్ద సంఘం. ఎదురు చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా. దేవుడు సమయం కోసం ఎదురు చూడు, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. తొందరపడొద్దు. ఎందుకు ఇంకా జరగలేదు, ఎందుకు నా బతికి ఇలాగే ఉంది, ఎందుకు ఇంకా ఇలాగే ఉంటానా, నా జీవితం ఇలాగే ఉంటుందా, ఇక నాకు ఎదుగు బతుకు ఉండదా, ఇంకా పిల్లలు పుట్టరా, లేదా ఉద్యోగం రాదా, అప్పులు తీరవా, అనారోగ్యం పోదా అని అలా అనుకుంటే ప్రియులారా, యేసుని స్వరం నీతో చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండు.
ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు కార్యం జరిగి తీరుతుంది. సమయం వచ్చింది, దేవుడు అభిషేకించాడు. దావీదుకి సమయం వచ్చింది, సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. మోషేకి సమయం వచ్చింది, దేవుడు సేవకు పిలిచాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఊరుకోడు, దగ్గరికి వస్తాడు, మాట్లాడతాడు, పిలుస్తాడు. కాబట్టి ఎటువంటి సమయంలో నిరాశపడద్దు, కంగారు పడదు, ఎదురుచూడు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్ముడు నీకు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864990 షేర్ చేయండి. మీరు కూడా ఆశ్చర్య పొందండి. యూట్యూబ్లో కూడా ఉంటాయి. JPH రమేష్ కుమార్ని కొడితే నా ప్రసంగాలు, పాటలు వస్తాయి. గాడ్ బ్లెస్ యు ఆల్.